సో ఇప్పుడు మిల్క్ వచ్చేటప్పుడు కూడా ప్యాకెట్ పాలల్లో అసలు పోషకాలు ఏమైనా మిగిలి ఉంటున్నాయా, అందులో అవి తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, పిల్లలకి ఇవ్వచ్చా? ఇప్పుడు అగైన్ ఇప్పుడు బిస్లరీ బాటిల్స్ అని చెప్పాను. ఓకే, సో మీ నమ్మకంతో ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డైరీ నాకు తెలిసిన మట్టుకు అమూల్. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఆ బిజినెస్లో ఉన్నారు. సో ఆబ్వియస్లీ వీళ్ళు ఇన్ని రోజుల నుంచి బిజినెస్లో ఉన్నారు, వారి గురించి ఏమైనా చెడుగా ఏం వినలేదు, ఎవరు చనిపోలేదు అన్నప్పటికీ మనకు నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఏమి చేసినా కూడా యాజ్ ఇండియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కరెక్ట్. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చీజ్, ఇప్పుడు ఆమ్స్టర్డాము, నెదర్లాండ్స్, జర్మనీ, ఇవన్నీ కంట్రీస్ కూడా వాళ్ళు చీజ్ ఎలా చేయాలనేసి మిల్క్ నుంచి వాళ్ళు చక్కగా 1900s, 1800s చీజ్ ఈజ్ వెరీ గుడ్. ఎస్పెషలీ మనకు వెజిటేరియన్స్కు ఎక్కువగా ప్రోటీను, ఇప్పుడు ఆ చీజ్ మన దగ్గర అవైలబుల్ ఉంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా. వయసు పెరుగుతుంటే కూడా ఇప్పుడు అంటున్నాం మనం, ఈ కండరాలన్నీ మెల్ట్ అయిపోతాయి, వీక్నెస్ వచ్చేస్తుంది, తొందరగా చనిపోతాము. ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కమింగ్, మసిల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి, ఉన్నప్పటికీ ప్రోటీన్ కావాలి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ 3/4 ఆఫ్ ఇండియా ఆర్ ప్రాబ్లీ 80% ఆఫ్ ఇండియా ఈజ్ వెజిటేరియన్. సో ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువగా? అందుకు చాలా మంది సన్నగా ఉంటారు వాళ్ళు, ఎస్పెషలీ ఇఫ్ వాళ్ళు ఎగ్స్ కూడా తినకుంటే, లేకుంటే పెరుగు కూడా తీసుకోకుంటే. సో దేర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో చీజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు మన దగ్గర చీజ్ అవైలబుల్ ఉంది, కానీ ఎంతమంది తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు వచ్చే ప్రచారం కూడా మరి అదే జరుగుతుంది కదా సార్. చీజ్ కూడా అధిక మోతాదులో చీజ్ ఇలాంటివన్నీ, బట్టర్ తీసుకున్నా, చీజ్ తీసుకున్నా సో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది, సో హార్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి, ఇవన్నీ చెప్తుండేటప్పుడు ఆటోమేటిక్ గా అవాయిడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్. ఇప్పుడు అవన్నీ 1990s వరకు, 2000 వరకు ఉండే. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 5-6 years 7 years బ్యాక్ వచ్చి ఏం చెప్పింది, కొలెస్ట్రాల్ వలన గుండె జబ్బు రాదు అంటే కొద్దిగా మోడిఫికేషన్ ఆ స్టేట్మెంట్లో. కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్ గుండె జబ్బుకు కారణం అని చెప్పారు. మనం అంతవరకు మనకేం అర్థం ఉండే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ మన రక్తనాళల్లో, గుండెకు పోయే రక్తనాళల్లో బ్లాకేజెస్ వచ్చేసి పేషెంట్స్కు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అన్నారు. మీరు చెప్పండి, ఇండియాలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎంతోమందికి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. మొత్తం ప్రపంచమంతా చూసుకుంటే ఇండియాలో ఎర్లీ ఆర్ యంగ్ ఏజ్లో ఏవైతే హార్ట్ అటాక్స్ వస్తాయి ఇంకెక్కడ కూడా రావు. ఎందువలన వస్తున్నాయి? వాడు 30 years 40 years లావుగా లేడు, డయాబెటీస్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, స్మోకరు కాడు, కానీ సడన్ స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్. పొల్యూషన్ వల్ల, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. కొలెస్ట్రాల్ మనకి 250 కూడా ఉండొచ్చు, ఇట్స్ నాట్ నెసెసరీ. సో ఏం చెప్తున్నానంటే దీని గురించి, మీరు అన్నట్టు చీజ్ అంతా బ్యాడ్ ఉండడం వల్లే వస్తుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది కాదు, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా. ట్రైగ్లిసరైడ్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ లిపిడ్ సిస్టమ్. ఎక్కువగా ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఎప్పుడు పెడతా? కార్బోహైడ్రేట్. మనం ఎంత అన్నం తింటాం, ఓకే, మన డైట్ అంతే కదా, రిచ్ ఇన్ దిస్ థింగ్. ట్రైగ్లిసరైడ్స్, హై ట్రైగ్లిసరైడ్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్ ఆర్ మోర్ బ్యాడ్. అది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా మనం సాధారణంగా. మనం ఇన్ఫ్యాక్ట్ ట్రైగ్లిసరైడ్స్ ఆర్ ఈజీ టు మేనేజ్ దాన్ కొలెస్ట్రాల్. మనం కొద్దిగా ఆహారంలో చేంజ్ తెప్పించుకున్నప్పటికీ, ఎక్సర్సైజ్ చేసినప్పటికీ తప్పకుండా వితౌట్ మెడికేషన్ ట్రైగ్లిసరైడ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఏంది? అందరికీ చెప్పినట్టు, అందరికీ తెలుసు ప్రజలకు కూడా, 80 to 90% ఆఫ్ ది కొలెస్ట్రాల్ వి కాల్ ఎండాజినస్ కొలెస్ట్రాల్. అంటే మన బాడీలో తయారవుతుంది, మన ఆహారం వలన కాదు. సో కొంతమంది అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే, జెనెటికల్లీ ఆ కొలెస్ట్రాల్ దే ఆర్ మేకింగ్ మోర్. దానికి అన్ని థియరీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవడానికి కష్టం అవుతుంది. ప్రజల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ మోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ జెనెటిక్లీ మీడియేటెడ్.